అందరికీ నమస్కారం అండి. నేను మీ మహేష్ మ్యాగ్నెస్ మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఎంటైర్ పైనీర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ఎంటైర్ ద గ్లోబ్. పైనీర్స్ అందరికీ శుభాకాంక్షలు అండి. మనం ఏదైతే కళలు కన్నామో ఆ కళలు నిజమైనవి ముందు మార్కెట్లోకి లాంచ్ అయ్యాం. మనం యాక్చువల్గా అయితే బిజీ స్కెడ్యూల్ వల్ల నేను వీడియో చేయడం కుదరలేదు. వరుస ఇంటర్వ్యూలు ఏవైతే సుమన్ టీవీలో ఎన్టీవీలో మనం ఇంటర్వ్యూస్ బట్టి కొంచెం లేట్ అయింది. కొంచెం అక్కడ హైదరాబాద్లో కొన్ని పనులు ఉంటాయి చూసుకొని మళ్ళీ వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని లైన్లోకి రావడానికి ఈ టైం పట్టింది. ఈ గ్యాప్లో చాలామంది నెగిటివ్ వీడియోలు చేశారు. వాళ్ళని నెగిటివ్ వర్స్ అని కూడా అడగకూడదు, గుంట నక్కలు అనాలి. గుంట నక్కలు అనాలి. ఇవి నేను ఫుడ్ తినే ప్లేట్ అండి. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఉన్న ప్లేట్ని టైం రాగానే ఇలా తిప్పేస్తారు. ఊసరవల్లి కన్నా దారుణమైన వ్యక్తులు ఉన్నారు సమాజంలో. చీడపురుగులు అంటారు వాళ్ళని. చాలా మంది పైనీర్స్ని మిస్లీడ్ చేసి కాయిన్స్ అమ్ముకునేలా చేసి చాలా ఇబ్బంది పెట్టిన కొంతమంది గుంట నక్కల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పై నెట్వర్క్ అప్డేట్స్ లేకపోతే వీడియోలు చేయరు, నెగిటివ్గా మాట్లాడతారు. ఒకవేళ వీడియో చేసినా సరే ఎప్పుడైతే కొంచెం పాజిటివ్గా ఉందో వాతావరణం అప్పుడు వచ్చేసి మళ్ళీ పాజిటివ్ మాట్లాడతారు. ఫిబ్రవరి 20వ తారీఖు నేను ఒక వీడియో చూసా. మార్నింగ్ అక్కడ ఆ డే టైంలో మేము హైదరాబాద్ వనస్థలపురం ఆఫీస్ దగ్గర సెలబ్రేషన్స్ చేశాము. ఓపెన్ మెయిన్ నెట్ లాంచ్ సెలబ్రేషన్స్. ఆ రోజు నైట్ ఒక వీడియో చూసా. ఎంత వ్యంగ్యంగా, ఎంత ఎటకారంగా మాట్లాడి వీడియోలు నేను చూశానంటే ఒక 4-5 యూట్యూబర్లు చూసా. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు, యూట్యూబర్స్ వాళ్ళు, పేర్లు చెప్పకూడదు. వెలుగొచ్చినప్పుడు గుమ్ముకొట్టడం కాదు, చీకట్లో పనిచేయాలి మనం, చీకట్లో వెలుతురునివ్వాలి మనం. అది లీడర్ అంటే అది. మళ్ళీ వీళ్ళు కాపీ చేస్తారు. నేను చేసే ప్రతి ఒక్కరికి కాపీ కొట్టడమే. ఆ జీవితం వాళ్ళ బతికే కాపీ. ఫస్ట్ నేను చేస్తుంటే అమ్మో నీ పత్తిని నేను అలా చేయను అని అంటారు. మళ్ళీ నేను చేసిందే చేస్తారు. మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి వాళ్ళు ఎవరో. నేను పేరైతే నేను చెప్పను. కమ్యూనిటీకి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోడుగా అండగా ఉండాల్సింది పోయి ప్రాజెక్ట్ని భ్రష్టు పట్టించే మాటలు మనం మాట్లాడవచ్చా? ఇప్పుడు పుంజుకొని $2.5 $3 చేరుతుండగా మళ్ళీ ప్లేట్ పెరాయించవచ్చా, ఊసరవల్లిగా మారొచ్చా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పైనీస్ని తక్కువ రేటుకి అమ్ముకునేలా చేయొచ్చా? అమ్మేసుకోండి. ₹1 కూడా ఉండదు, ₹10 ₹20 ఉంటుంది, ₹10 కూడా ఉండదు. అమ్మేసుకోండి అని చెప్తే చాలా మంది పైనీస్ అమ్మేసుకున్నారు. ఎంత బాధ వస్తుందంటే ప్లేట్లు పెరాయించడంలో తోపులండి వాళ్ళు. నాకు రెస్ట్ లేదు కాబట్టి రెస్ట్ తీసుకొని వీడియో చేస్తున్నా. ఇప్పుడు రెస్ట్ తర్వాత వీడియో చేస్తున్నా. ఒకటే చెప్తున్నా, గోపాల సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తాడు. తప్పు చెడ్డవాడిదో చేతగాని వాడిదో కాదు మిత్రమా, చేయగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళది. సమర్థులు నాకెందుకు ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. అంటే ఇక్కడ నేను సమర్థులని చెప్పట్లా. మన పాజిటివ్ వేలో తీసుకొచ్చే వీడియోస్ ఏవైతే ఉన్నాయో 2 రోజులు లేట్ అయితే ఈ నెగిటివ్ గాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. నెగిటివ్ వీడియోలు చేసుకోవడానికి సిగ్గుండాలి. కమ్యూనిటీ మీద బతికి కమ్యూనిటీ మీద డబ్బులు సంపాదించుకున్నప్పుడు సిగ్గు, శరం, సీము, నెత్తురు ఉండాలి. తప్పు కదా మిస్లీడ్ చేసి కాయిన్స్ అమ్ముకోలేలు చేయడం. నేను ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ అమ్ముకోవద్దు, హోల్డ్లో పెట్టుకుంటే ఎకో సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. వీడియో చివరిలో ఎకో సిస్టంలో ఏ ప్రాజెక్ట్స్ రావచ్చో నా అంచనా ప్రకారం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీ అందరి ముందు ఉంచుతాను. స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఇప్పటిదాకా చూస్తే మీకు నచ్చే ఉంటుంది కాబట్టి. పై నెట్వర్క్ లాంచ్ అవ్వదన్నారు, $1 కూడా ఉండదన్నారు. $2.5 $3 టచ్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు కోట్ల రూపాయలు కావాలి వాళ్ళకి, నెగిటివ్ గాలకి. ఒక కాయిన్కి 10 కోట్ల రూపాయలు కావాలి. తప్పు కదా, సిగ్గుండాలి. నేను చాలా మంది నాకు చాలా మంది పెద్ద మనుషులు చెప్పారు, అన్న బ్రదర్ కొంచెం కోపం తగ్గించుకున్నారు. కోపం ఎక్కడ తగ్గించుకుంటామండి చెప్పండి? ఒకటే నెగిటివ్ కామెంట్లు వచ్చాక ఇప్పుడు మీకు అందరికీ గడ్డపార దిగిద్ది తొందరలో నెగిటివ్ వాళ్ళకి. అది రాసి పెట్టుకోండి. ఎవరన్నా నెగిటివ్ వీడియోలు చేసినట్టయితే క్రాంత్ అన్నకి చెప్పి ఐడి బ్లాక్ చేపిస్తా. కమ్యూనిటీని మిస్లీడ్ చేస్తే క్రాంత్ అన్నని రేపు హైదరాబాద్ వెళ్ళి కలుస్తున్నాను. మోడరేటర్ క్రాంతి అన్నని కలుస్తున్నాను. ఆల్రెడీ ఇద్దరం డిస్కస్ చేసాం.
హైదరాబాద్ వెళ్ళి కలిసిన తర్వాత ఎవడైతే నెగిటివ్ వీడియోలు చేస్తాడో వాడి మొత్తం యూజర్ నేమ్లు నా దగ్గర ఉన్నాయి, మొత్తం బ్లాక్ చేపించి పారేస్తా వాళ్ళ ఐడీలు. చెప్తున్నాగా, పిచ్చి పిచ్చి ఆశాలు వేసి కమ్యూనిటీని మిస్లీడ్ చేస్తే మాత్రం బాధ్యత మీ అంతు తేల్చేదాకా నేను నిద్రపోను. మీకు వీలైతే 10 మందికి సహాయపడండి. చాలా మంది పేద జీవితాలు బాగుపడే సందర్భం ఇది. ఎవరిని ముంచుతారు మీరు? తప్పది, మీరు చేయడం చాలా తప్పు. ప్రతిదీ కాపీయే. బయింగ్ అండ్ సెల్లింగ్స్ నేను అప్పట్లో స్టార్ట్ చేశాను అనమాట. బయింగ్ ప్రతిదీ కాపీనే. బయింగ్ అండ్ సెల్లింగ్ నేను అప్పట్లో స్టార్ట్ చేశాను. అమ్మో బయింగ్ అండ్ సెల్లింగ్ నేను చెయ్యను అన్నారు, బయింగ్ అండ్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు హెల్ప్ డెస్క్ జనాలు తిడతారు, వద్దు, మళ్ళీ హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3-4 స్టార్ట్ చేస్తున్నారు. మీ జీవితాలకి కాపీ కొట్టి బతకడమేనా? ప్లేట్లు తిప్పేయడమేనా? ఇక మీ జీవితంలో ఏమి లేవా? సొంతగా ఆలోచనలు రావా? నేను వీడియో చేస్తే డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన సిద్రా వీడియో చేశా, ఎంతమంది డబ్బులు సంపాదించుకున్నారు నాకు తెలుసు. సిద్రాకాయలు నమ్ముకునే వాళ్ళు వాళ్ళందరూ నాకు కొలిక్సే. నాకు సిద్రా సప్లై చేసేవాళ్ళు కావచ్చు, సిద్రా అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కొనేవాళ్ళు కావచ్చు. నేను పై వీడియోలు చేస్తే పై కాయిన్స్ సెల్లింగ్ బయింగ్ లో చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అని పై కాయిన్స్ ఎవరైతే కాయిన్స్ కొన్నారో వాళ్ళందరూ కూడా 230కి 250కి కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రైజ్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ 200+ ఉంది ప్రైజ్. $3 టచ్ అయింది ఆల్మోస్ట్ నిన్నగాక మొన్న. ఎవరు నష్టపోలేదు. రేపు ఎకో సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రైస్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. మీకు నెగిటివర్స్ కళ్ళు తిరిగిపోతాయి రా. మీ చూసుకోండి. ఇన్ని ఎక్స్ట్రాలు చేశారా మీరు లాంచ్ అవ్వకముందు? ఇన్ని ఎక్స్ట్రాలు చేశారు. ఇప్పుడు ఏమంటారు అబ్బాయిలు, పర్లేదా? దిగిద్ది, దించేస్తారు. మా పైనీర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ దించేస్తారు. పైనీర్స్ దింపేస్తారు నీకు. నీ గురించే. నువ్వెవరో అందరికి తెలియదు, నాకు మాత్రం తెలుసు. సిగ్గుండాలి. రకరకాల పేర్లు పెట్టుకొని బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నావు ఎన్టీవీ, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో. సిగ్గుండాలరా. ఈ నెగిటివ్ కామెంట్లు చేసే ఎర్రిపప్పలందరూ నాతో తిరిగిన వాళ్ళు ఇంతకుముందు. సోదిగాళ్ళు ఏమి పీకలేక, ఏమి లాగలేక, బాగా బతుకుంటుంటే ఓరవలేక నెగిటివ్ కామెంట్ చేస్తారు. బట్ నా కమ్యూనిటీ ఏదైతే ఉందో, కమ్యూనిటీ డ్రైవెన్ టోకెన్ అన్నారు. నా కమ్యూనిటీ, నా ఫ్యామిలీ మెంబర్స్, నా పైనీర్స్ ఎదురుదాడి చేసి వాడికి చెంప చెల్లు అనిపించారు నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి. సిగ్గుండాలరా. పెళ్ళాన్ని తెచ్చే డబ్బులతో బతికేవాడా, పని పాట చేయనివాడా, మొహం ఎంత ఉంటుంది వాడిది. దాన్ని ఏమంటారు? ఏలియన్. ఇది ఒక డిఫరెంట్ ఏలియన్ ఫేస్. ఎంత ఉంటుంది, ఎంత బొక్కలు వేసుకొని పందిలాగా ఉంటాడు. కేవైసీ ప్రైసెస్ పెంచుతున్నాం. ఎవరు చేయించుకున్నా చేయించుకోకపోయినా సరే చాలా రిస్క్తో కూడా ఉంది. ఇంత ముందుంటే అది లాంచ్ అవ్వలేదు కాబట్టి మనం ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి $314 తీసుకొని చాలా బాధలు పడి కేవైసీలు కంప్లీట్ చేయడం. కొన్ని వేల మందికి కేవైసీలు కంప్లీట్ చేసాం. ఇప్పుడు అలా కాదు, దీనికి ఒక ప్రైజ్ వచ్చింది. మా కష్టానికి తగ్గ ఫలితం రావాలి. అది నేను చెప్పేది ఏంటంటే, కేవైసీ ఇప్పుడు $1314 పోస్టర్ పడుతుంది చూడండి డిస్ప్లే మీద, స్క్రీన్ మీద. $1314 కేవైసీ చేస్తే, కేవైసీతో పాటు సెట్టింగ్స్ కూడా చేయించుకోవచ్చు ఫ్రీ. కేవైసీ చేసుకుని సెట్టింగ్స్, చిన్న సెట్టింగ్, అది సెక్యూరిటీ సర్కిలా, ఈమెయిల్ వెరిఫికేషనా, ఫోన్ నెంబర్ వెరిఫికేషనా, వాట్ ఎవర్, దానికి $314. కేవైసీ చేయించుకోవడానికి $1314, సెట్టింగ్ చేసుకోవడానికి $314. ఇష్టమైతే రండి, లేకపోతే మీరే చేయించుకొని అది అల్గోరిథం ఇరికించుకోండి, పెండింగ్లో పెట్టుకోండి. చాలా మంది నేమ్స్ రాంగ్ ఉన్నా సరే, ప్రొఫైల్లో నేమ్ వేరు, ఆ ఐడి ఆధార్లో ఉన్న నేమ్ డిఫరెంట్గా ఉంటే మిస్ మ్యాచ్ అయ్యి ఆగిపోతాయి కదా. వాళ్ళకి చాలా మంది కేవైసీలు పాస్ చేసి ఎంతో మంది, కొన్ని వందల మంది కేవైసీలు మైగ్రేషన్ చేయించాం మేము. అదే మీరు చేసుకున్నారనుకోండి, కనీసం వెళ్ళి ప్రొఫైల్లో కూడా చూసుకోరు మీరు. కేవైసీ డెడ్ లైన్ అనేది, అంటే కేవైసీ మైగ్రేషన్ డెడ్ లైన్ అనేది మార్చి 14కి పొడిగిచ్చారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి, దుర్వినియోగపరచుకోకండి. అర్థమైందా? ఇప్పుడు మార్కెట్లో ఉంది ఇంకా చాలా మంది పైనీర్స్, నెగిటివ్ పైనీర్స్ ఉన్నాయి. సిగ్గు శరం లేకుండా మైనింగ్ కూడా ఆన్ చేసుకోవట్లా. ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడండి, వాడికి వీడియో పెట్టండి అందరూ, ప్రతి ఒక్కళ్ళు. పై వీడియోలు ఎవడెవడైతే మైనింగ్ చేసుకోవట్లేదో ఆ సన్నాసులందరికీ వీడియో పెట్టండి. అంటే నా టీంలో చాలా మంది సన్నాసులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నా. సిగ్గు శరం లేదు. మార్కెట్లోకి వచ్చి $2.5 రన్ అవుతుంది ఇప్పుడు. అయినా మీరు కళ్ళు తెరుచుకోకపోతే మీరు మనిషి పుట్టకో లేకపోతే దున్నపోతు పుట్టకో నాకు అర్థం కావట్లేదు. మైనింగ్ ఆన్ చేసుకోండి. నేను మీ గురించే చెప్పే, చాలా మంది త్వరలో మిలియనర్స్ అవుతున్నారు. నేను చెప్పిందే జరిగిద్ది.
చాలా మంది పైనీర్స్ మిలియనర్స్ అవ్వబోతున్నారు. పేద కుటుంబాలు సెటిల్ అవ్వబోతున్నాయి తొందరలో. మీరు దయచేసి మీరు పైన మాత్రం సెల్ చేయమాకంటే పైన గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోండి. అర్థమవుతుంది అనుకుంటా. ఫ్రీగా మైనింగ్ చేసుకునే కాయిన్స్ ఇప్పటిదాకా ఎవరో క్యాష్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ క్యాష్ అవుట్ చేసుకున్నా సరే వేరే ప్రాజెక్టులో ఏదో కొంచెం వచ్చినాయి. ఫ్రీగా మైనింగ్ చేసుకున్న కాయిన్స్ మొట్టమొదటిసారిగా ఎక్కువ క్వాంటిటీతో క్యాష్ అవుట్ చేసిన ఏకైక ప్రాజెక్ట్ దమ్మున్న ప్రాజెక్ట్ పై నెట్వర్క్. అది మనకు అందించిన నికోలస్ గారు ఒకే ఒక మగాడని నేను గంటాపదంగా బల్ల గుద్ది మరీ చెప్తా. అర్థమైందా? అది ఒక ప్రాజెక్ట్ ఉంది. అది 2019-18 ఆ ప్రాంతాల్లో 18లో వచ్చింది. అది 2018-19 ఆ ప్రాంతాల్లో వచ్చింది. దాంట్లో నేను ఒక 5-6 లక్షలు తీసుకున్నాను. కంపెనీ పేరు చెప్తే ఏడుస్తారు నాయన్. అది క్రిప్టో కన్వర్షన్ అయింది. అది స్కామురా బాబు. దాంట్లో డబ్బులు పెట్టమాకండ్రా, దాన్ని నమ్మమాకండ్రా అన్నా సరే అసలు డబ్బులు తెగ పెడుతున్నాడు. ఒక్కొక్క 4 లక్షలు 5 లక్షలు పెట్టారు. ఏదో ఫార్మింగ్ అంట, ఏదో యాత్ర అది. అసలు స్కాములు నమ్ముతారు మనోళ్ళు. 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ ఆన్ చేస్తే మనకి కాయిన్ వస్తుంది అనమాట. కాయిన్ మైనింగ్ అవుతుంది బటన్ మీద క్లిక్ చేస్తే. అది చేసుకుంటారా బాబు అంటే స్కాములు నమ్ముకొని వాటిని పట్టుకొని ఆడాడుతున్నారు ఒక్కొక్కరు. ఇప్పటికైనా తెలుసుకోండి. ఆ ప్రాజెక్ట్ని వదిలేసేయండి. 10 మందికి పైన షేర్ చేయండి. వాళ్ళకి ఒక దారి చూపించండి. మీరు కూడా ఒక దారిలోకి వెళ్ళండి. ఒకటే చెప్తున్నా, ఒకే ఒక్క మగాడు నికోలస్ కొక్కాలిస్. ఇది మాత్రం పక్కా. పై కాయిన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. పై కాయిన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు కొంటాను అమ్ముతానని. మార్కెట్ ప్రైస్ మీద ఎవరైతే అమ్ముదాం అనుకుంటున్నారో మార్కెట్ ప్రైస్ మీద 30% జిఎస్టీ కట్ చేసి కరెక్ట్గా యూఎస్డి 85 రూపీస్ వేసి, ఇప్పుడు ఒక పై ఉందనుకోండి 85 రూపీస్, 1.5 పై అయితే దానికి సంబంధించిన అమౌంట్. ఇప్పుడు $2.5 ఉంది పై అనుకోండి. ఇప్పుడు మైనింగ్ ఇప్పుడు మన వీడియో చేసేటానికి $2.5 ఉంది పై ఇంటూ ఒక పై. $2.5 ఉంటే ఒక్కొక్క డాలర్ 85 రూపీస్ వేద్దాం. 212 రూపాయలు ఉంది కాయిన్. ఓకేనా? ఒక్కొక్క కాయిన్ 212 రూపాయలు ఐఎన్ఆర్లు. అలాగే 10 కాయిన్లు అమ్మారు. 10 కాయిన్లకి ఒక అమౌంట్ వస్తుంది. 2.5 ఇంటూ 10, 10 కాయిన్లు అంటే $25. $25 ఇంటూ 85 రూపాయలు వేద్దాం. 2125 రూపాయలు వస్తాయి. ఈ 2125లో మైనస్ 30% జిఎస్టీ కట్ చేసి నేను స్పాట్లో ఫోన్పే చేస్తా. అంటే అడుగుతున్నారు, కొనుక్కునే వాళ్ళు అడుగుతున్నారు, అమ్మే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్మినా సరే అక్కడ ఐఎన్ఆర్ విత్డ్రా చేసుకోవాలంటే మీకు జిఎస్టీ 10% ట్యాక్స్ కూడా పడుతుంది. ఇక్కడైతే ఈ చాకరీ లేకుండా మనమే చేస్తాం. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తాం. దీన్ని మళ్ళీ కమర్షియల్ రూట్లో తీసుకెళ్ళమాకండి. ఓకేనా? మీకు ఇష్టమైతేనే కొట్టండి, లేకపోతే లేదు. అదే అమ్ముకోవడానికి అయితే ఎవరన్నా ఇప్పుడు కాయిన్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఎవరైనా కాయిన్స్ కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే మార్కెట్ రేట్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు అంతే. అమ్ముకునే వాళ్ళ దగ్గర ఏం చేస్తానంటే 30% జిఎస్టీ కట్ చేసి పేమెంట్ ఇస్తానమాట. అది గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ ఛానల్లో మా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, హెల్ప్ డెస్క్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళకి పై సెండ్ చేయండి, వాళ్ళ అడ్రస్ పెడతారు, వాళ్ళు మీకు ఫోన్పే చేపిస్తారు. ఫోన్పే చేసేది నేనే. ఓకేనా? నా వాలెట్టే పెడతాను, నా వాలెట్టే కొట్టండి. అలాగే హెల్ప్ డెస్క్, దీని గురించి బాగా మాట్లాడుకుందాం మనం. హెల్ప్ డెస్క్ ఈ రోజు నుంచి 100 రూపాయలు చేస్తున్నాను. ముఖ్యంగా నెగిటివ్ గాల గురించి చేస్తున్నాను. కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు మన హెల్ప్ డెస్క్ ఎగ్జిక్యూటివ్స్ ని. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి క్వశ్చన్స్ అంటే డౌట్స్ క్లియర్ చేయడానికి మాత్రమే హెల్ప్ డెస్క్. ప్రాబ్లానికి సొల్యూషన్ చెప్పరాలు. ఆ డౌట్ కూడా క్లియర్ చేసే వాళ్ళు ఉండాలిగా. ఇది మాకు తెలుసు, ఇది మాకు తెలియదు అన్నారు. తెలిస్తే మరి ఎందుకు చేసావు నువ్వు మెసేజ్? మీకు నిజంగా డౌట్ క్లియర్ చేసుకోవడానికి అయితేనే మీరు మెసేజ్ చేయండి, లేకపోతే వద్దు. ₹1 మాకెందుక? నేను పోస్టర్లు పెడతా, హెల్ప్ డెస్క్ పోస్టులు రోజు వాట్సాప్ గ్రూపుల్లో ఛానల్లో పెడతా. నన్ను ఎవరైనా డౌట్ అడిగితే అలాగే నేను గ్రూపుల్లో పెట్టేస్తా, అలాగే పెట్టేస్తా. నన్ను డౌట్ అడగండి, మీ అప్లైనర్ని అడగండి. ఇప్పుడు నా మీద ప్రెజర్ పడుతున్నారే కదా, ఇద్దరికి ఉపాధి కల్పించి హెల్ప్ డెస్క్ మీద మనం ఇన్కమ్ ఎర్న్ చేసి వాళ్ళకి జీతాలు ఇస్తుంది మనం. నాకు అవసరంలో ఈ చిల్లర డబ్బులు, నాకు బయింగ్ అండ్ సెల్లింగ్లో బాగానే వస్తున్నాయి డబ్బులు. హెల్ప్ డెస్క్ 100 రూపాయలు. మీకు ఇష్టమైతే చేయించుకోండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి, లేకపోతే లేదు. అది అలా అయితేనే పింగ్ చేయండి హెల్ప్ డెస్క్. ఓకేనా? హెల్ప్ డెస్క్ అంటే నాట్ ఓన్లీ డౌట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ కాదు, మీకు సెట్టింగ్స్ ఎక్కడ చేయించుకోవాలి. హైదరాబాద్ ఆఫీస్ అడ్రస్ పెడతారు, విజయవాడ ఆఫీస్ అడ్రస్ పెడతారు, బెంగళూరు ఆఫీస్ అడ్రస్ పెడతారు. రేపు మార్టూరులో ఓపెన్ చేస్తున్న మార్టూరు మన చిలకలూరుపేట దాటిన తర్వాత అక్కడ గ్రాండ్గా ఒక షోరూంలో ఓపెన్ చేస్తున్నాం. బైక్ షోరూంలో పే విత్ పై కాన్సెప్ట్ ఉంది అక్కడ. అవన్నీ ఉంటాయి.
మీకు మీ పైని రెడీమ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క దారి చూపిస్తారు. వాళ్ళు సొల్యూషన్ చేయరు. హెల్ప్ డెస్క్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో మీకు దారి చూపిస్తారు. సొల్యూషన్ ఎవరు, సొల్యూషన్ ఎక్కడ దొరికిందో అక్కడ పంపిస్తారు మిమ్మల్ని. ఇంకా క్లియర్ చేసుకోవాలంటే ఆఫీస్కి వచ్చి చేయించుకోండి. అది ఇప్పటిదాకా నేను ప్రాజెక్ట్ని హ్యాక్ చేశానా, ప్రైజ్ని హ్యాక్ చేశానా, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా దీంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే, ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉందో, ఈ వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే నేను ఇప్పటిదాకా ప్రాజెక్ట్ని హ్యాక్ చేశానా, ప్రైజ్ని హ్యాక్ చేశానా? నేను ఇప్పటిదాకా కూడా ప్రాజెక్ట్ని మాత్రం హ్యాక్ చేశానని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రైజ్ని హ్యాక్ చేస్తుంటే కూడా పెట్టండి. చాలా మంది గుంటనక్కలో నేను ప్రైజ్ని హైప్ చేసినట్టు గుంటనక్క మాటలు మాట్లాడుతున్నారు. ఆ గుంటనక్కలు ఎవరో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎకో సిస్టంలో ఎలాంటి సర్వీసెస్ వస్తాయి అనేవి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ. నెక్స్ట్ వీడియో ఇంకా పేలిపోద్ది. బిట్ కాయిన్ మనం విత్డ్రాల్ చేశాను. క్లౌడ్ మైనింగ్ ఉంది కదా బిట్ కాయిన్ యాప్లో, దానికి సంబంధించిన విత్డ్రాల్ ప్రూఫ్, కరెన్సీ మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.